సుమన్ టీవీలో మీ బిజినెస్ అండ్ పర్సనల్ ప్రమోషన్స్ కి స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు న్యూరో సైకాలజీ థెరపిస్ట్ అండ్ ఆస్ట్రాలజర్ మాధవి గారు. మాట్లాడేద్దాం. నమస్తే మాధవి గారు. నమస్తే జాహ్నవి. ఎనీవేస్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. ఛానళ్ళకి కదా చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం మనం వీడియోస్ చేయాలని. మొత్తానికైతే ఈ రోజుకి సెట్ అయింది. సో మన వ్యూవర్స్ అందరికీ ఒక అద్భుతమైన రెమెడీస్ ఇవ్వబోతున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ మాధవి గారు అయితే ఒక్కొక్క మనిషి జీవితంలో నిజంగా చెప్పాలంటే కొంతమంది చాలా హ్యాపీగా ఉండొచ్చు, అచీవ్ అవుతూ ఉంటారు, సక్సెస్ వస్తూ ఉంటుంది లైఫ్లో, అన్నీ బాగుంటాయి. కానీ వాళ్ళకి ఎప్పుడూ కూడా ఏదో ఒక బాధ ఉంటుంది లైఫ్లో. ఏదో నిరాశ, ఏదో కోల్పోయామన్న ఫీలింగ్. నిజానికి ఏం కోల్పోరు. అసలు దానికి రీజన్ ఏంటి? ఇలాంటి వాటికి కూడా ఏమైనా సొల్యూషన్స్ ఉంటాయా, రెమెడీస్ ఉంటాయా? ఫస్ట్ థింగ్ థ్యాంక్ యూ జాహ్నవి. థ్యాంక్ యూ ఫర్ ద వెరీ వార్మ్ వెల్కమ్. మీరు అడిగిన ప్రశ్న అంటే మనుషులు జనరల్గా కోల్పోయినట్టు ఉండడం కానివ్వండి, లేకపోతే నిరాశ నిస్పృహతో ఉండడం కానివ్వండి, అటువంటిది ఇన్ జనరల్ ఏంటంటే స్వతహా మానసిక ఫీలింగ్స్ అవి. అంటే ఎంతున్నా ఏమీ లేనట్టుగా, అంటే సామెతలు కూడా ఉన్నాయి కొంచెం కాస్త నవ్వించే సామెతలు టైప్ అవి. సో అవి మనం మాట్లాడుకోవద్దు కానీ, బట్ ఆ సామెతల్లాగా ఎన్నున్నా ఏమీ లేనట్టుగా శూన్యంలో ఉన్నట్టుగా వాళ్ళ ముఖాలు కానివ్వండి, లేకపోతే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, లేకపోతే జీవితంలో ఉన్న భారం అంతా వాళ్ళ కళ్ళ మీదే మోస్తున్నట్టు, కేవలం కళ్ళ మీద మోస్తున్నట్టే కనబడతారు కొంతమంది. ఇన్ జనరల్ వాళ్ళని చూస్తే మనకి ఎక్కడ లేని రోగాలు నీరసాలు వచ్చేస్తాయి. సో ఏంటంటే అటువంటివి ఎప్పుడు జరుగుతూ ఉంటాయంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ ప్లానెట్ శుక్ర వినే ఉంటారు. శుక్రుడు వీనస్. ప్లానెట్ వీనస్ కనుక ఎట్టి పరిస్థితులు అంటే చాలా కారణాలు ఉంటాయి. ఒక ప్లానెట్ శుక్రుడు ఒకటే కాకపోయినా సరే, ముఖ్యంగా ప్లానెట్ శుక్రుడిని కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమవుతుందంటే, శుక్రుడు కనుక వీళ్ళకి డెబిలియేటెడ్ హౌసెస్లో ఉన్నా, లేకపోతే మాలిఫిక్ హౌసెస్లో ఉన్నా, లేకపోతే మాలిఫిక్ పార్ట్నర్స్తో ఉన్నా, లేకపోతే న్యూట్రాలిటీలో ఉన్నా, లేకపోతే సరి అయిన రిజల్ట్స్ ఇవ్వకపోయినా, లేకపోతే వీళ్ళకి అంటే సపోర్టివ్ హౌసెస్లో లేకపోయినా, సపోర్టివ్ నక్షత్రాస్ మీద లేకపోయినా సరే, అటువంటి పరిస్థితుల్లో ఇన్ జనరల్ మనుషులు ఇలా ఏది ఆస్వాదించకుండా, అంటే ఇక్కడ రకరకాల ప్లానెట్స్ ని చూస్తాం. మళ్ళీ చంద్రుడు కూడా ఇక్కడ మన కారకుడు, చంద్రుడిని కూడా చూస్తాం. బట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ శుక్రుడు ఆస్వాదించనివ్వడు. ఏదైనా సరే మనం సంపాదించేది పొందడం కానివ్వండి, ఆ లగ్జరీ లైఫ్ స్టైల్ కానివ్వండి, లేకపోతే ఒక మంచి వస్త్రం కానివ్వండి, లేకపోతే చిన్న ఏదైనా ఏదో ఒక స్వీట్ తింటున్నాడు ఒక మనిషి, ఆ స్వీట్ ని కూడా చాలా అపూర్వంగా చాలా ప్రేమగా తినడం. ఆ స్వీటే కదా, ఏదో స్వీటే కదా, ఏదో ఒక లడ్డువే కదా అని దాన్ని తీసి పడేయకుండా చాలా చక్కగా ప్రేమగా ప్రశాంతంగా కూర్చుని దాన్ని లొట్టలేసుకుంటూ తినడం కూడా శుక్ర భగవానుడు ఇచ్చే రిజల్ట్. అది ఎవరికైతే వాళ్ళ హౌసెస్లో కానివ్వండి, వాళ్ళ ప్లానెటరీ అంటే గోచారాల్లో కానివ్వండి, వాళ్ళ జాతక చక్రాల్లో కానివ్వండి శుక్రుడు డెబిలియేటెడ్ అయి ఉంటారో, లేకపోతే శుక్రుడు రిజల్ట్స్ ఇవ్వరో. బట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఒకటి గమనించాలి జాన్వి, అంటే మాకు శుక్రుడు ఉచ్చ స్థానంలో ఉన్నాడండి, మాకు పర్వాలేదు. చాలా సార్లు వింటూ ఉంటాం మనం కాల్స్లో. సో ఏంటంటే మాకు ఈ పర్టికులర్ ప్లానెట్ ఈ హౌస్లో ఉన్నాడండి, మాకేం పర్వాలేదు. నెవర్ అండి. అలాంటి బ్లైండ్ ఫోల్డెడ్ సూత్రాలతో మాత్రం మనం వెళ్ళకూడదు. ఎవరైనా సరే, మీరైనా, మేమిద్దరమైనా సరే, ఎవరైనా. ఎందుకంటే పలానా హౌస్లో ఉన్నంత మాత్రాన ఆ ప్లానెట్ ఖచ్చితంగా డెఫినెటివ్ రూల్ నెంబర్ 1 to 10 చేసేస్తారు? నెవర్. చేయరు. ఇక్కడ ఏంటంటే మన కాండక్ట్, మన క్యారెక్టర్, మన గ్రహచారం, మన పర్టికులర్ స్థితిగతులు, మన ప్రవర్తన, మన మానసిక స్థితి, మన మనోధైర్యం, మన మనోబలం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. మన బుద్ధి బలం, మన మనశ్చాంచల్యం, ఇవన్నీ కూడా టైం టు టైం అకౌంట్లోకి తీసుకుంటాం. ఓకే, ఇవన్నీ కూడా మన జాతకాన్ని బట్టే ఆధారపడి ఉంటాయంటారా? జాతకాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి. వెరీ వెల్ ఆస్డ్. బట్ అట్ ద సేమ్ టైం మన జాతకం ఎవరో XYZ ఉన్నారు జాన్వి, XYZ జాతకంలో పలానా ప్లానెట్, ఓకే లెట్స్ నాట్ నేమ్ ఎనీ ప్లానెట్, పలానా ప్లానెట్ అస్సలు బాగలేరు. ఓకే, శనిని తీసుకుందాం, శనీశ్వరుడు ఆ భగవానుడిని తీసుకుందాం. ఆ భగవానుడు సరైన హౌసెస్లో లేరు, సరైన ప్లానెటరీ గోచారం లేదు ఆయనకి. బట్ ఇతని కాండక్ట్ అండ్ క్యారెక్టర్ అపూర్వంగా ఉంది, చాలా బాగుంది.
పొద్దున్న లేసి కమ్యూనిటీ సర్వీస్లోనే ఉంటాడు, పొద్దున్న లేసి అవతల వాళ్ళ కోసమే జీవిస్తాడు. ఎందుకు చేస్తారు శని ఇది చెడు ఎందుకు చేస్తారు? చేయరు. అప్పుని ఇతన్ని రాసి పర్టిక్యులర్ రాసి అనుకుందాం, సే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఫలానా డింకానా రాశి అనుకుందాం. మరి వరల్డ్లో ఉన్న 12% ఆఫ్ ద పాపులేషన్ ఆ రాశిలోకి బిలాంగ్ అవుతారు. మరి వాళ్ళందరికీ ఒకటే రకమైన రిజల్ట్ వచ్చేయాలిగా, రాదెందుకని? XYZ ఒక రకంగా ప్రవర్తిస్తున్నారు, ABC ఒక రకంగా ప్రవర్తిస్తున్నారు, DEF ఇంకో రకంగా ప్రవర్తిస్తున్నారు. DEF విపరీతంగా ప్రవర్తిస్తుంటే విపరీతమైన రిజల్ట్స్ వస్తాయి. ABC చాలా ప్రేమగా, అపూర్వంగా, చాలా ధర్మబద్ధంగా, చాలా న్యాయంగా, ఇవాళ రోజు నా నెత్తి మీద దెబ్బ పడినా పర్లేదు, రేపటి రోజు నాదే అనుకుని జీవిస్తారు. చూడండి, పేషెన్స్. సాయిబాబా చెప్పినట్టు శ్రద్ధ, సబూరి, ఆ 2 వర్డ్సే మన 2 sides ఆఫ్ ద కాయిన్ ఆఫ్ లైఫ్. అలా గనుక మనం ప్రవర్తన మనం చక్కగా అవలంబించుకుని అనుకుంటే ఏ శని భగవానుడు కూడా ఎవరిని ఏం చేయరండి. సింపుల్. సో అలాగా ఇక్కడ మనం మాట్లాడుకునే సిచ్యువేషన్లో శుక్ర భగవానుడు కనుక అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, లేదు మనకేమి అసలు మనం వేడిగా భోజనమే చేయలేకపోతున్నాం, మనం వచ్చే చక్కగా వస్త్రమే కట్టుకోలేకపోతున్నాం, శుభ్రమైన వస్త్రాలు ముందు మనం కట్టుకోలేము, మనం రోజు కొత్త బట్టలు వేసుకోక్కర్లేదండి, ఉతికిన బట్టలు కట్టుకోవడం కూడా కట్టుకోవాలని అనిపించాలి. ఆహా ఇది వేసుకుందాం, ఆహా ఇది తిందాం, ఆహా చల్లగాలి కాసేపు కూర్చుందాం, ఆహా ఇది ఆస్వాదిద్దాం. ఆ ఆహా అనే పదం మనకి మిస్సింగ్ అనుకుంటే, ఓహో మన శుక్రుడిని చూసుకోవాల్సిందే. చక్కగా మన శుక్ర భగవానుడు మనకి ఎక్కడో మంచిగా దెబ్బేస్తున్నాడు ఎక్కడో అనేసి అనుకోవాలి. సో ఇక్కడ ఇటువంటి పరిస్థితులు మీరు ఏం చేయండి అంటే సింపుల్ అండి, ఒక చిన్న చెంచా పెరుగుని కాస్త నీళ్ళలో వేసుకుని శుభ్రంగా దాన్ని గిల కొట్టేసినట్లయితే వేళ్లతోనే బకెట్ నీళ్ళలో ఉంటుంది కదా, ఎందుకు నాన్న మళ్ళీ బకెట్ లో మజ్జిగ కవ్వాలి, చేత్తో ఇలా అనేసుకున్నట్లయితే మనం స్నానం చేసే నీళ్ళల్లో ఆ నీటితో కనుక మనం స్నానం చేసినట్లయితే క్రమేణా శుక్రుడు స్ట్రాంగ్ అయిపోతారు. ఓకే, రెగ్యులర్ గా చేయాలా ఇది? మీకు మళ్ళీ ఈ రిజల్ట్స్ ఎప్పుడైతే మీకు మానసిక ఆందోళన కానివ్వండి, లేకపోతే మీరు అనుభవించలేనివి, ఇందాక మనం మాట్లాడుకున్న ఎగ్జాంపుల్స్ కానివ్వండి, ఇవన్నీ కాస్త దూరం వెళ్ళిపోయి కాస్త చక్కగా హాయిగా సడన్ గా చాలా బాగున్నాము అనుకున్నప్పుడు అనేసేయండి, ప్రాబ్లం ఏం లేదు. సో మార్నింగ్ చేయాలా, ఈవినింగ్ చేయాలా మళ్ళీ దీంట్లో? అంటే జనరల్ గా మీరు 2 సార్లు స్నానం చేస్తున్న వాళ్ళు అయితే కనుక చక్కగా 2 సార్లు వేసుకోండి. లేదు ఈవినింగ్ టైము గుర్తుండకపోవచ్చండి, లేకపోతే హడావుల్లో ఉంటామండి అనుకున్న వాళ్ళు కనీసం మార్నింగ్ టైం మీరు ఆఫీసులకు వెళ్తున్నో, లేకపోతే హౌస్ వైఫ్స్ అయితే, హోమ్ మేకర్స్ అయితే మీ హడావుల్లో మీరు ఉంటారు. సో యు ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ మీ లైఫ్ స్టైల్స్ ఇంకా ఇంపార్టెంట్ కాబట్టి సో వాళ్ళు కూడా చక్కగా బకెట్లో 1 స్పూన్ పెరిగేసేసుకుని చేయండి. ఒకే 1 స్పూన్ చాలు, ఇబ్బంది ఏం లేదు. ఇంకా తల స్నానాలు చేసేటప్పుడు ఈ నీటిని ఎలా వాడాలి ఇలాంటివన్నీ అడగండి, పర్వాలేదు. ఏముంది, పెరుగు మాయిశ్చరైజర్ గా వర్క్ చేస్తుంది. ఇంకో వీడియోలో మేము ఆ టిప్పులు కూడా ఇస్తాం, కానీ హెయిర్ చక్కగా మాయిశ్చరైజ్ అవుతుంది, ఇబ్బంది ఏం లేదు. సో ఎంతో చక్కగా ఆ నీటితో మీరు ఆనందంగా స్నానం చేసేయచ్చు. తర్వాత అరిచేతిలో, మీ లెఫ్ట్ హ్యాండ్ అరిచేతిలో ఈ రిస్ట్ ప్లేస్లో మీరు రిస్ట్కి కొంచెం పైన అరిచేతిలో ఇక్కడ ఈ ప్లేస్లో బ్లూ కలర్ పెన్తో కానీ గ్రీన్ కలర్ పెన్తో కానీ నంబర్ 6 రాసుకోండి. నెంబర్ 6 శుక్రుడిని కొంచెం మనం హైలైట్ చేసుకోవచ్చు, బలపరచుకోవడానికి, హైలైట్ చేసుకోవడానికి ఆ నంబర్ 6 అనేది. లేదండి మాకు శుక్రుడు అసలే మాకు రిజల్ట్ సరిగ్గా ఇవ్వట్లేదు కదా, ఇప్పుడు అది చేసినంత మాత్రాన్ని ఆయన ఏమైనా అయిపోతారేమో, ఆయన ఏమైనా చేసేస్తారేమో, ఏం చేయరు. ఆయన సపోర్ట్ మనం తీసుకుంటున్నాం, అది రాసినప్పుడు అది వేసుకుని దీనివల్ల ఏమవ్వట్లేదు అని అనుకోవద్దు. ఆ నంబర్ని కాసేపు ధ్యానించండి, చూడండి, చూసి కాస్త ధ్యానించుకుని ఆ నంబర్ నుంచి మీకు ఎటువంటి రిజల్ట్స్ కావాలి. మీరు ఏదైనా కొనుక్కోవాలనుకుంటున్నారు, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న వస్తువే కొనుక్కోవాలనుకున్నారు. శుక్రుడు అంటే ఏంటండి, ఆహా అని అనుకున్నాం. ఏసీలు, ఫ్యాన్లు, చల్ల గాలి, వర్షం పడినప్పుడు పకోడీలు తినాలనిపిస్తుందా, ఎంజాయ్మెంట్ శుక్రుడు. అంతేగాని వర్షం పడినప్పుడు అఫ్కోర్స్ చాలా తినాలనిపిస్తుంది, అది వేరే విషయం కానివ్వండి. ఆహా అనే ఫీలింగ్ శుక్రుడు. సింపుల్. ఎంత చల్ల ఉన్నా ముసుగు పెట్టుకునైనా ఏసీ వేసుకుంటామా, శుక్ర. సింపుల్ అండి. సో అలా బ్లూ కలర్ పెన్తో చక్కగా అరిచేతిలో కనుక మీరు 6 నంబర్ రాసుకున్నట్లయితే చక్కగా మీకు అది ఆ సిచ్యువేషన్ నుంచి మీరు బయటపడేంత వరకు కూడా ఆ 6 అనేది అట్లా రాసుకుని కంప్లీట్గా అది అయిపోయిన తర్వాత ఇంకప్పుడు మానేసేయచ్చు. లేదు మీరు కంటిన్యూ చేయాలనుకున్నా కూడా చేయొచ్చు. ఎందుకంటే ఎప్పుడు హ్యాపీగా ఉండడం మంచిదే కదా.
అండ్ నిజంగా వండర్ఫుల్ టిప్ అండి. అండ్ ఇంకొక చిన్న డౌట్, జనరల్గా మన వ్యూవర్స్కి వచ్చే డౌట్ ఏంటంటే, ఆ బకెట్ నీళ్ళతో స్నానం చేసిన తర్వాత మళ్ళీ ప్లెయిన్ వాటర్తో కూడా వాష్ చేసుకోవాలి, ఇంకా అదే అలానే ఉంచేసేయాలి? చూడండి, ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఇప్పుడు తలస్నానం చేసేటప్పుడు ఆడవాళ్ళు అనుకుందాం, పొడుగు జుట్లు ఉన్నాయి అనుకుందాం. అలా కనుక అనుకుంటే ఒక బకెట్ నీళ్ళు చాలకపోవచ్చు. చాలకపోయినంత మాత్రాన్ని మళ్ళీ 2వ బకెట్ మీరు వాడుకోవచ్చు. బేసిక్గా ఒక్క మగ్గు నీళ్ళైనా సరే ఆ పెరుగు నీటితో కనుక వెళ్ళిపోతే అది వెళ్ళేటప్పుడు దాన్ని మళ్ళీ చేదరించుకోకండి, కంపు కొడుతోందని ముక్కు ఆడించకండి, అలాంటివి చేయొద్దు. పడకపోవచ్చు, మీరు లాక్టోస్ ఇంటాలరెంట్ ఉన్నా, మీకు లాక్టిక్ యాసిడ్ ఇంటాలరెన్సీస్ ఉన్నా, అటువంటి అప్పుడు కూడా మీకు కనుక కాస్త వామిటింగ్ ఫీలింగ్ లాంటివి అలాంటివి ప్యూకిష్ గా అనిపించినా కూడా దయచేసి ముక్కు ఆడించకండి. ముక్కు ఆడించకుండా ముక్కు మూసుకొని పోసుకుంటాము ఇలాంటివి వద్దు. ఎందుకంటే దేని ఇంపార్టెన్స్ దానికి ఉంటుంది లైఫ్ లో. మనం అది రావాలని హ్యాపీగా దాన్ని కూడా ఎంజాయ్ చేస్తూ మనం చేసుకుంటున్నాం. మనకి ఆ లైఫ్ లో కావాల్సిన ఎంజాయ్మెంట్ వచ్చేస్తుంది. వా వండర్ఫుల్ అండి, బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండడానికి హ్యాపీ సీక్రెట్స్ చెప్పేశారు. థ్యాంక్ యూ సో మచ్ మాధవి గారు. నమస్తే జాని. ఎస్, చూసారు కదండి, మరి ఎప్పుడు కూడా మన జీవితంలోకి ఎప్పుడు హ్యాపీ ఆనందం ఉండాలి, ఉన్నదాన్ని ఫస్ట్ ఆస్వాదించగల ఇది మనకు ఉండాలి అంటే, సో డెఫినెట్గా ఈ మంచి రెమెడీ డెఫినెట్గా అందరికీ యూజ్ అవుతుంది. సో ఖచ్చితంగా వాడేసి జీవితంలో అందరూ హ్యాపీగా ఉండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా. మరి అలాగే సో చాలా మందికి అనిపిస్తూ ఉండొచ్చు కదా, మరి మాధవి గారితో అసలు మేము ఒక్కసారి మా జాతకాన్ని చూపించుకోవాలి, మాకు సరైన ఒక రెమెడీ కావాలి అని అనుకున్న ప్రతి ఒక్కరు కూడా క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. సో డీటెయిల్స్ తెలుసుకోండి, అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే.